హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంసీ. ప్రజెంట్ అంటే మనం చూసినట్టయితే పోసాని కృష్ణమూర్తి గారు రాజకీయాల్లోకి రాను, ఏ రాజకీయ సంబంధం లేదని చాలా మాటలు కొన్ని వీడియోలు రిలీజ్ అయ్యాయి. మనం చూసినట్టయితే ప్రజెంట్ ఆ విషయం గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదీప్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ మీరు నిన్న వీడియోలు చూసినట్టయితే పోసాని కృష్ణమూర్తి గారు కొన్ని విషయాలు చెప్పారు. అంటే రాజకీయానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, పట్టించుకోను, మంచి ఉంటేనే దాని గురించి సపోర్ట్ చేస్తానని మాట్లాడడం జరిగింది. సార్ మీరు దాని మీద ఏం చెప్తారు? పోసాని కృష్ణమూర్తి గారు సడన్గా ఇలా మాట్లాడడంలో ఆంతర్యం ఏంటి అయి ఉంటుంది అని ఆలోచిస్తే మేబీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని చెప్పుకొచ్చారు. ఎప్పుడో కాస్త భయపడుతున్నారా లేదంటే కొంచెం బాధ్యతగా నడుచుకుంటున్నారా అని అనిపిస్తుంది. ఇదే పోసాని గారికి మరి గత ప్రభుత్వం ఏం తాయిలాలు ఇచ్చిందో ఏదో పదవి కూడా ఇచ్చినట్టుంది కదా. సో దాని ప్రకారంగా మాట్లాడమని చెప్పినట్టున్నారు. ఈయన కొంచెం ఒక అడుగు ముందుకేసి మరీ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నన్ను తిట్టాడు, మీరు చూసారా, సెట్లో నన్ను తిట్టాడు లేదా షూటింగ్లో తిట్టాడు అన్నట్టుగా చెప్పడం. బట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన ఓపెన్గా ఎప్పుడు తిట్టలేదు మిమ్మల్ని. ఆఫ్ ద స్క్రీన్ తిట్టారేమో కానీ ఆన్ ద స్క్రీన్ తిట్టలేదంటే మీకు తెలియదు. ఒక సన్నివేశంలో ఇలా జరిగింది, నేను ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ పిలిచాడు, మీరు ఉండడం తెలీదా అని మీకు అడిగాడు అని ఏవో చెప్పారు ఆయన. సో ఆయన ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఒకేసారి ఒక 10-15 మంది జర్నలిస్టులతో పాటు ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ సంధిస్తే దానికి జవాబు ఇవ్వడం విషయంలో కొంచెం గట్టిగానే బాహాటంగానే మాట్లాడారు. అంటే మరి అప్పుడు ఎందుకు అంత ఆవేశం? ఇప్పుడు విమర్శ అనేది ఒక పద్ధతిగా ఉండాలి. మరి ఇప్పుడు ఎందుకు అంత విమర్శగా చేసిన వ్యక్తి ఇప్పుడు రీసెంట్గా ఒక దగ్గర ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నేనేమన్నాను ఒకసారి చూపించండి చెప్పండి అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు నుంచి నేను ఇంకా రాజకీయ పరంగా ఏ ప్రభుత్వానికి ఏ పార్టీకి కొమ్ముకాయను, మంచే మాట్లాడతాను చెడు మాట్లాడను అని. అంటే గత ప్రభుత్వంలో మంచే జరిగిందా, చెడు జరగలేదా? పోనీ మంచేనే మాట్లాడారా గత ప్రభుత్వంలో? అది వదిలేసి ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే ఎవరు మంచి వాళ్ళు చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాడ్ తీసుకోండి, లక్స్ సోపు చాలా మంచిది, హీరోయిన్లు వాడే సోపు, మా సోపు అంత ఉత్తమమైనది లేదు, చాలా సున్నితమైన చర్మం, ఇవన్నీ చెప్పచ్చు. కానీ పక్కకెళ్ళి సంతూర్ సోప్ మంచిది కాదు, గోద్రేజ్ సోప్ మంచిది కాదు, లైఫ్ బాయ్ సోప్ మంచిది కాదు అని అలా పేర్లు పెట్టి చెప్పడం తప్పు. మీ సోపు గురించి మీ ప్రొడక్ట్ కోసం ఎంతైనా మాట్లాడుకోండి, మా సోపుకు మించింది లేదు, యాంజెలినా జూలీ కూడా మా సోపే వాడుతుందబ్బా, హాలీవుడ్ మొత్తం మాదే, నువ్వు చెప్పుకో, సెలవు డబ్బా కొట్టుకో. పక్క సోపుని తిట్టడం కరెక్ట్ కాదు కదా. అలాగే ఈయన మీ ముఖ్యమంత్రి గొప్పవాడు, పోటుగాడు, పథకాలు పెట్టాడు, ఎవ్వరు కాలు కదపకుండా కాలు మీద కాలు వేసి కూర్చొని తినే పరిస్థితి తీసుకొచ్చాడు, అమ్మ ఒడి నాన్నబడి అవేవో అని పెట్టేసి. సో అది పొగడండి. గత ప్రభుత్వం ఏం చేసింది, చంద్రబాబు నాయుడు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ ఏం చేశారు. ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ అంటే ఒక చిన్న చూపో ఏంటో తెలియదు, ప్రతి ఒక్కరు మాట్లాడేవాడే. అంటే సార్ ఇప్పుడు ఆ ఎన్నికల్లో తనని బ్యాట్ చేయాలని అలా మాట్లాడడం జరిగింది, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. అవును, పవన్ కళ్యాణ్ని ఓడించడం కానీ బ్యాట్ చేయడం జరిగింది అంటారు అక్కడ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజంగా గేమ్ చేంజర్ అందరూ అన్నారు. అంటే ఎట్లా అంటే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లేదా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పారు చాలామంది. ఇప్పుడు కెప్టెను చంద్రబాబు నాయుడు గారు, ఆటలో పనితనం చూపింది ఆయన కెప్టెను, ఆయన సారథ్యంలో మంచి మంచి బౌలర్లు బ్యాట్స్మెన్లు ఉన్నారు, ఓకే. లాస్ట్ ఇంకా 6-7 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయనగా ఈయన అరెస్ట్ అవ్వడము, అరెస్ట్ ద్వారా పవన్ కళ్యాణ్ ఆగస్టులో ఎప్పుడు అరెస్ట్ అయ్యారు కదా, 2023 ఆగస్టులో అరెస్ట్ అయ్యారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళడం, కలవడం, బయటకు వచ్చి మరుక్షణమే మేము ఇకపై టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నామని అనౌన్స్ చేయడం, ఒక్కసారి ట్రెమండస్ చేంజెస్ వచ్చేసాయి. ఈవెన్ టీడీపీలో కూడా బాబు గారిని అరెస్ట్ చేసే విధానం ఏదైతే ఉందో అది సక్రమంగా లేదు. ఒకవేళ తప్పు చేశారు ఆయన అరెస్ట్ చేయండి, ఎవరు తప్పు పట్టట్లేదు. కానీ అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా వేకుజామున 2:30-3 అప్పుడు వెళ్ళి ఆ క్యారవాన్ డోర్ కొట్టి బయటికి పిలిచి అరెస్ట్ చేసి నెక్స్ట్ 2 రోజులు బెయిల్ రాకుండా ఉండేందుకు శుక్రవారం రాత్రి శుక్రవారం సాయంత్రం ప్లాన్ చేసి, అంటే ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ ఇవి? సో అలా చేయడం వల్ల చాలా ఇబ్బందులకు గురయ్యారు. అవన్నీ వీళ్ళకి కనబడలే. అలా ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో ఒక్కసారిగా స్తబ్దుగా ఒక మోస్తరుగా, సరే అరెస్టులకో దేనికో భయపడో కాముగా ఉన్న టీడీపీ శ్రేణులంతా కూడా ఒక్కసారిగా పెళ్ళిబుకారనమాట. రోడ్ల మీదకి వచ్చారు, ధర్నాలు చేశారు. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు
ఆ వెంటనే లోకేష్ గారు కూడా ఎవరు అరెస్ట్ చేయడానికి వస్తే సమన్లు వస్తే రండి బ్రదర్ కూర్చోండి, ఏ పర్పస్లో అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి, కూర్చోబెట్టి టీ ఇచ్చి మొన్న చెప్పిందే కదా, మళ్ళీ కొత్తలో ఏముంది, అది కదా. భయపోయి పారిపోయి అబ్స్కాండ్ అయిపోయి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి అట్లా చేయట్లేదుగా. సో అలాగా ఇవన్నీ చేసినప్పుడు నాట్ ఓన్లీ పోసాని గారు, ఇప్పుడు మొన్న బోరుగడ్డ అనిల్ కానీ, ఆ బోరుగడ్డ అనిల్ ఏమన్నారు, 1 hour టైం ఉండి అబ్బా కొడుకుని ఏంటి లేపేసేది అసలు. అంటే సినిమాలో చూసే మనం కామెడీ అనుకుంటాం, ఏదో డైరెక్టర్ చెప్పాడని చేస్తున్నాడు అని. ఇక్కడ ఏ డైరెక్టర్ చెప్తే చేశాడు? వైసీపీ అనే యాజమాన్యం మేనేజ్మెంట్ చెప్తే చేశారా? పోసాని గారికి కూడా ఈయనకేదో పదవి ఇచ్చారు కదా అని చెప్పి ఊరికే అనాలి కదా. అంటే జనరల్గా చాలామంది చెప్పేది ఏంటంటే వైసీపీలో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ అర్హత ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి, ఓకే, లోకేష్ గారిని. దానికి ఒప్పుకుంటేనే వైసీపీలో సభ్యత్వం అంట. అలాగని ఎందుకంటే ఒకసారి ఒక సభలో కూడా రోజా గారు మాట్లాడుతుంటే పక్క నుంచి వచ్చి ఒక ఆయన చెప్పాడు, అమ్మ బాబు గారు గురించి తిట్టమంటున్నారు, బాబు గారు తిట్టమంటారు అని చెప్తే అప్పుడు మైక్ కూడా ముయ్యలే, ఆ వాయిస్ వచ్చేసింది, బయటకు వచ్చేసింది. సో అట్లాంటి క్వాలిఫికేషన్ ఉంటేనే వైసీపీలో తీసుకుంటారనడం, ఈయన కూడా అది మాట్లాడటం. ఏం సినిమా రేట్లు టికెట్లు తగ్గించినప్పుడు ఎందుకు పోలే, ఎందుకు మాట్లాడాలి వీళ్ళందరి తరపున? సినిమా మనుషులు కాదా మీరు? మీకు ఏదో బాధపడింది, మీకు ఏదో తొక్కేశారు అన్ని ఫీల్ అయ్యారు మీరు, ఎందుకు అసలు? మీకు ప్రభుత్వం కొమ్ము కాసింది, మీకు ప్రభుత్వం ఏదో పదవి ఇచ్చింది, దానివల్ల ఫేవర్గా మాట్లాడండి. అంటే ఎదుటి వాళ్ళ మీద కూడా బురద చల్లొచ్చు, తప్పులేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిల గారు విమర్శించేది ఏదైతుందో, ప్రభుత్వం పనితీరు ఇలా ఉంది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక పథకాలు ఇచ్చారు తప్ప ఒక డెవలపింగ్ లేదు అని చెప్పేలాగా ఉండాలి. కానీ అది విమర్శ. మరి ఫ్యామిలీల వైపు వెళ్ళిపోయి పిల్లలు, బిడ్డలు, అమ్మలు, అది తప్పు కదా. లోకేష్ గారిని అది అసెంబ్లీ సాక్షిగా ఎంత అవమానించారు, ఆయన పుట్టుక మీద అవమానించారు, దానికి ఏం మాట్లాడతాం? సో అలా అంత దారుణంగా ఉన్నప్పుడు అరే ఈ రాజకీయాలు, ఈ పదవులు శాశ్వతం కాదు, మనకు తెలియదా అనుకోవచ్చు కదా. ఇదే పోసాని గారు మంచి రైటరు, ఎన్ని కథలు రాశారు, ఎన్ని డైలాగ్స్ రాశారు, ఆయనకు అనుభవం లేదండి? పైగా ఆయనకు తెలీదా ఎవరు ఏది శాశ్వతం కాదని? ఇది ఈ 5 ఏళ్ళు పదవి శాశ్వతం అనుకొని ఆయన చెలరైపోయి మాట్లాడారా? ఎప్పుడైతే సుమారుగా 50కి పైగా కేసులు అటు గుంటూరులోను, రాజమండ్రిలోను కేసులు నమోదయ్యాయో, ఇప్పుడు ఒక్కసారి జ్ఞానోదయం అయ్యిందా? లేదంటే అమ్మో ఎందుకులే ఈ కేసు, ఇప్పుడు ఏం చేసేస్తారని కాదు, అరెస్టులు, బెయిలు, వారెంట్లు, కోర్టులు తిరగడాలు, ఇవన్నీ తలనొప్పి కదా. సరే ఎందుకులే అనుకుని ఇప్పుడు రియలైజ్ అయినట్టున్నారు. మరి ముందు కూడా ఇలాగే ఉండొచ్చు కదా. లేదా వాళ్ళు పదవి ఇచ్చినప్పుడే బాబు మీకు పదవి ఇస్తున్నాం, మేము ఏం చెప్తే అది చెయ్యాలి. ఆబ్వియస్లీ ఇప్పుడు జీతం ఇచ్చినోడు, మీ సంస్థలో మీకు జీతం ఇచ్చినోడు, బాబు నువ్వు యాంకరింగ్ చేయి, చేస్తారు, రిపోర్టింగ్ చేయి, చేస్తారు, ఇంటర్వ్యూ చేయాలి లేదా? ముందే మాట్లాడుకోవాలి. ముందు కూడా ఇలా మాట్లాడి ఉంటారు, మేము మేనేజ్మెంట్ నుంచి ఇవి వస్తాయి, ఈరోజు పవన్ కళ్యాణ్ తిట్టాలి అంటే తిట్టాలి, లోకేష్ బాబుని తిట్టాలి. అంటే ఏ ఆశ చూసి వెళ్ళారు? పదవి కోసమా, డబ్బు కోసం? మరి అది వాళ్ళ విజ్ఞతకే తెలియాలి. ఎందుకంటే పదవి కోసమో, డబ్బు కోసమో, పైగా ఆయన పెద్ద రైటరు, ఆయన తెలియంది ఏముంది, ఏది శాశ్వతం కాదని. మరి అది శాశ్వతం అనుకొని వెళ్ళిపోయి చెలరైగా మాట్లాడారా? ఇప్పుడు జ్ఞానోదయం అయ్యేసరికి ప్రెస్ మీట్ పెట్టి మరి నేను ఇక్కడ నుంచి ఎవరిని ఏమి అన్ను, మరి ముందెందుకు అనాలి? అంటే ఏమైనా భయపడుతున్నారా? అంటే రీసెంట్గా లోకేష్ గారు యూఎస్ వెళ్ళినప్పుడు కూడా ఇప్పటికే 2 చాప్టర్లు అయ్యాయి రెడ్ బుక్లో, ఇంకా 3వ చాప్టర్ ఉందని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దానికి భయపడి ఏమైనా వీళ్ళకి యూటర్న్ తీసుకొని గేరు మార్చి డైలాగ్స్ మాట్లాడుతున్నారా? నేను అదే అంటాను, ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మాట్లాడు. ఇప్పుడు నేను విమర్శిస్తున్నాను, విమర్శించినప్పుడు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి విమర్శించట్లేదు కదా. ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇలా మాట్లాడారు, అది పద్ధతి కాదు అనే వరకే విమర్శించాలి. మరీ భార్యల్ని, పిల్లల్ని అది పద్ధతి కాదు. లేదా వాడేం చేశాడు, వాడు వీడు. చూడండి సొసైటీలో ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు ఎంత పేకల దాకా కోపం ఉన్న రాజకీయాలు ఎదురుపడితే నమస్కారం రాజశేఖర రెడ్డి గారు, నమస్కారం చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఉండేది. ఇప్పుడు మరీ ఎడమొహం పెడమొహం పట్టించుకోకపోవడం, పక్క వాళ్ళతో వాళ్ళని తిట్టించడం, వాళ్ళ అమ్మాయిలు బూతులు తిట్టించడం, ఇవన్నీ నడుస్తున్నాయి. పోనీ ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఇలాంటి వాళ్ళు నోరు కంట్రోల్ పెట్టుకుంటే మంచి సొసైటీ ముందుకెళ్తుంది అలాగే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.